3 సార్లు రోటీ తినేవాడిని మనం 3 పూట్ల రైస్ తినేటట్టు చేస్తున్నాం ఇక్కడికి వచ్చాక. మోమోస్ కొనడానికి వాటర్ మిలన్ జ్యూస్ ఫ్రీ అనమాట. నేను ఇంకా ఒకటి ఇస్తారు అనుకున్నాను, 3 ఇచ్చారు. కాకపోతే ఇంట్రాసిటీ స్మార్ట్ బస్ ఎక్సైటెడ్ ఇక బరిగుడ్నితో పెట్టిన కదరా. నేను అనుకున్నది అది ఎర్లీ చెక్ ఇన్ ఇస్తాడులే, రూమ్లు ఉంటాయి కదా అనుకున్నా. అసలు ఫుల్ అంటే రూమ్ మొత్తం. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రజెంట్ అయితే లేచేసి రెడీ అయిపోయాం మామ. ప్రజెంట్ అయితే వెళ్ళి తింటున్నాం అనమాట. భయంకరంగా ఆగలేదు. రాత్రి కూడా ఏం తినలేదు సరిగ్గా. తిన్నాం కానీ ఒకే ఒక దోశ తిన్నాం అనమాట. అదేం సరిపోలేదు. సో ఇప్పుడు తింటాం. టైం ఎంత 10 అయిపోయింది అనమాట. భయ్యా చలో. సో ప్రజెంట్ మన బాయ్ని గుజరాత్ పంపించే ప్లాన్ జరుగుతుంది అనమాట. మన హరి అయితే ఎక్కడ ఉంటాడు కొన్ని రోజులు నాతో పాటు. ఇదే మా టిఫిన్ షాప్. ఎలా ఎట్లుంటుంది రైట్ టిఫిన్? చాలా బాగుంటుంది. చట్నీ కూడా అన్లిమిటెడ్. సో నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ మామ డబుల్ ఎగ్ దోశ తీసుకుంటాను అనమాట. నువ్వేం తీసుకున్నారా? ప్లేన్ దోశ. బాయ్ కూడా ప్లేన్ దోశ. సో మామ ప్లాన్ డిసైడ్ అయిపోయింది అనమాట. ఈ రోజు మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం. వేలూరు దగ్గరలో ఆర్కోట్ అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట బస్సులో. మన బాయ్ వచ్చి మనతో పాటే వస్తాడు. ముగ్గురు వెళ్ళిపోతాము. అక్కడ నుంచి రేపు బాయ్కి ట్రైన్ ఉందన్నమాట ముంబైకి. ముంబై నుంచి తను గుజరాత్కి వెళ్ళిపోతాడు. నువ్వు పో మామ, నువ్వు ఎప్పుడు పోతావు? త్వరగా రావాలి కదా, త్వరగా పంపించేద్దాం చూస్తే. చిన్న పిల్లకాయని బెదిరిస్తా ఉండవే. హిట్ అంటే నా సర్వీస్ లో చాలా చేశాను అబ్బాయో. ఏంది అన్ని తెచ్చావా? పట్టుకో. చిన్నగా పెట్టరా, పగిలిపోతారా. ఈ 2 మీల్స్ కదా, వెజ్ మీల్స్. ఇది వచ్చి పెరుగువాడ. మా పెరుగువాడ ఇది చాలా పెద్దది ఇచ్చినట్టున్నాడు. ఓ 2 కదా, సర్లే నేను 2 తినేస్తా. మీ 2 మీల్స్ తినేయండి. పెద్ద ప్లానింగ్. అబ్బా హరి, విందు భోజనం ఈ రోజు మనకే. మీల్స్ ఫుల్. 2 మీల్స్ చెప్పుకున్నాం అనమాట, ముగ్గురికి కలిపి. 2 పెరుగువాడ బాగుంటాయి. ఇది ఇంకోటి పెట్టినా పోయిండే కదరా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. इतना चावल कभी नहीं खाया ना आप लोग? पहले रोटी खाते? मैं तो रोटी खाता हूँ डेली. चावल तो मैं खाता ही नहीं. అసలు అన్నం తింటారంటే వాళ్ళు डेली रोटी. कभी कभी खा लेते हैं चावल. बाकी सुबह और दोपहर का तो रोटी. 3 సార్లు రోటీ తినేవాడిని మనం 3 పూట్ల రైస్ తినేటట్టు చేస్తున్నాం ఇక్కడికి వచ్చాక. कैसे है सांबर? ये सबसे अच्छा है ना ये. 8:20 కావస్తుందా? ఇప్పుడే రెడీ అయ్యాము. బ్యాగ్ అంతా ప్యాక్ అయిపోయింది, నాది మన బాయ్ది కూడా. సో మాకు బస్సు వచ్చి 10:50కి అనమాట. ఇప్పుడు వెళ్ళి తినేస్తే ఒక 1 అవర్లో తినేసి వచ్చేయచ్చు. సో తర్వాత కొంచెం ప్రశాంతంగా బయలుదేరితే సెట్. ఇలా నిక్కర్తో వచ్చేస్తా అంతే. రే చా ఏంద్రా రే, గలీజ్ ఉందిరా హరి నిక్కర. నిజమే కదా రే, ప్యాంట్ వేసుకోవచ్చు కదా. షాప్ ఇక్కడ మా రూమ్ దగ్గర కొత్తగా పెట్టారంట. వీళ్ళు వచ్చి నాగాలాండ్ నుంచి వచ్చారంట మామ. హైలైట్ కదా. ఇక్కడ వచ్చి మోమోస్, ఫ్రైడ్ రైస్ అవన్నీ పెట్టారనమాట. కేకే ఏంజల్ మోమోస్ క్వీన్. కరెక్ట్ ఉంది మోమోస్. బాయ్ కోసం నేను వెజ్ తీసుకున్నా, మన చికెన్ తీసుకునే వాళ్ళు. ఓసీకి వస్తే వాళ్ళు ఉంటుంది ఏమన్నా కానీ. మోమోస్ కొనడానికి వాటర్ మిలన్ జ్యూస్ ఫ్రీ అనమాట. నేను ఇంకా ఒకటి ఇస్తారు అనుకున్నాను, 3 ఇచ్చారు. కాకపోతే చేయాలి మామ ఫ్రైడ్ రైస్ అసలు కదా. ఏం పొడి లేకుండా, అదే కారం మసాలాలు ఏమీ లేదు. అదే మన సైడ్ అయితే చేస్తారా, ఎర్ర చేసేస్తారు. ఇక్కడ చూసారు వైట్ ఉంది అసలు ప్రొఫెషనల్ గా. మళ్ళీ చికెన్ మోమోస్ తీసుకున్నాం అనమాట. పాపం వాళ్ళు అడిగి మరీ జ్యూస్ ఇస్తున్నారు అనమాట ఫ్రీ. ఫస్ట్ రోజు కదా కాంప్లిమెంట్. ఆఫర్ ఇచ్చినట్టుందే. అది మామ షాప్ అసలు లైటింగ్ కూడా సరిగ్గా లేదనమాట. ఈ రోజే ఓపెన్ చేశారు కాబట్టి. సో మామ ఇప్పుడే బయలుదేరాం అనమాట. ట్యాక్సీ వచ్చేస్తా ఉంది ఒక 2 minutes లో. ఇక్కడ అన్ని పెట్టుకున్నాం కదా, మళ్ళీ రాకూడదు. ఇంక మర్చిపోవాలి అంతే. అట్నే చెట్టే ఇంక సర్దుకో అంతే. సో ఇప్పుడు టైం వచ్చి 10:10 అవుతుంది అనమాట. మాకు బస్సు వచ్చి 10:50కి. ఒక 40 నిమిషాలు ఉంది ఇంకా. ఎప్పుడైనా వెళ్ళావా ఇంటర్సిటీలో? ఇంటర్సిటీ బ్లూ కలర్ కదా, బ్లూ గ్రీన్ వెళ్ళా నేను. ఇప్పుడు ఫ్లిక్స్ లో పోయాను నేను. ఫ్లిక్స్ బస్ నూనె కదా. ఇంటర్సిటీలో పోలే. రింగ్ బస్ కదా. రింగ్ బస్ పోలేదు నేను. ఇంటర్సిటీకి పోలే. రింగ్ బస్ కదా. వి కావేరి కూడా వెళ్ళే. వేమూరి కావేరి భలే ఉంది మా వి కావేరి తెలుసా. అదే యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత భలే చేసినట్టున్నారు. ఇప్పుడు వచ్చాం మా బస్ స్టాండ్ కి. చాలా బస్సులు ఇడే వస్తాయి అనమాట. అంటే బెంగళూరుకి వెళ్ళే బస్సులన్నీ, బెంగళూరు సైడ్ వెళ్ళే బస్సులన్నీ ఇటు సైడ్ వస్తాయి అనమాట.
మామ ఎన్ని బస్సులు పోయారు ఇప్పటికే? 100 బస్సులు పోయింటాయా? ఎవరే నాయన లెక్క పెట్టుంటే అయిపోయాడు మన పని. అన్ని బస్సులు పోయాయి అసలు. 8107. అదే దా ముందర పోంబా. ఇదే మామ బస్సు 8107 ఇంట్రా సిటీ స్మార్ట్ బస్. ఏమో ఎగ్జైటెడా? ఎక్సైటెడా? అంతే. ఇప్పుడు ఎక్కే మా బస్సు పక్క పక్కన వచ్చింది అనమాట. బాయ్ది ఒకటి ఇట్లా సింగిల్, మాది వచ్చి ఇక్కడ డబుల్. ఎట్టుందా? చల్లగా ఉంది అసలు, భయంకరం కూలింగ్ అసలు. అస్సలు భయంకరంగా ఉంది కూలింగ్. అన్ని మూసారా నాయన. బాయ్ బట్టన్ भाई कैसे एक नंबर బోట్ అండేనా. అక్కడి నుంచి ఏసీ వస్తుంది అనమాట వెంట్, అది క్లోజ్ చేయలేకపోతున్నాం, అది నేరుగా నా పైకి వస్తుంది. చాలా చలిగా ఉంది. మెయిన్ థింగ్ హ్యామర్ ఇచ్చాడు అనమాట. సేఫ్టీ ఇంపార్టెంట్ మామా, నీకేమే జాలీ. గుడ్ నైట్. బాగానే ఉన్నాయి దుప్పట్లు, కానీ ప్రతి దాంట్లో అసలు బాగోవా? బాగానే ఉన్నాయా? పర్లే బాగానే ఉన్నాయి. ఉత్తిగా అంటున్నారు కొత్తగా. ప్రతి దాంట్లో బాగోవు మామూలుగా. అవును, అసలు మురిగ్గా ఉంటాయి, వాసన వస్తూ ఉంటాయి. సో మామ ఒక చిన్న బస్ టూర్ ఇస్తాను అనమాట, మీతో పాటు నేను చూసేస్తాను, చూసేయండి. ఇక్కడ 2 ఏసీ వెంట్లు ఉన్నాయి, రాగానే క్లోజ్ చేసాము. గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మెయిన్ గా లైట్ వస్తుంది అనమాట ఫస్ట్ టైం. అది పని చేయట్లా లైట్? మంచిగా 2 లైట్లు పని చేస్తున్నాయి ఫస్ట్ టైం. అండ్ కింద 2 ఏసీ వెంట్లు కూడా ఉన్నాయి అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా హ్యామర్ ఉంది, అండ్ ఆల్సో ఒక ట్రే ఉంది బ్యాగులు పెట్టుకోవడానికి. మేము ఇద్దరం కాబట్టి 2 సాకెట్లు అండ్ 2 ఫోన్స్ ఉంటాయి కాబట్టి 2 ఫోన్ హోల్డర్స్ అనమాట. అండ్ ఒక మంచి దుప్పటి, స్మెల్ బాగుందంట మామ చెప్పాడు. ఇప్పుడు ఉతికిచ్చారా? ఇప్పుడు ఉతికిచ్చారు. అండ్ పిల్లో కూడా ఉందన్నమాట, ఇన్బిల్ట్ పిల్లో. సో ఇదనమాట చిన్న బస్ టూర్. ఏమో ఎలా నచ్చింది నీకు? బాగానే ఉందా? ఇంట్రాసిటీ అన్నిట్లో కొంచెం బెటర్ అనమాట. అన్నింటిలో చాలా దాంట్లోనే బెటర్. మనం ఎక్కిన ఫస్ట్ ఏంది ఆరెంజ్ ట్రావెల్స్ కదా, నెల్లూరు నుంచి కోయంబత్తూర్ వస్తున్నప్పుడు మేము ఇద్దరం ఎక్కాం అనమాట. అది చాలా వరస్ట్, 1 స్టార్ రేటింగ్ ఉండే బస్సు. ఇంకో దారి లేక అది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో చాలా వరస్ట్. ప్రస్తుతానికైతే బస్సు వెళ్తూ ఉంది. మధ్యలో ఏమన్నా చూపించదగింది ఏమన్నా ఉంటే చూపిస్తాను, ఓకేనా? చలో. సో మామ టైం అయితే ఇప్పుడు 1:10 అవుతుంది అనమాట. ఇప్పుడు అక్కడ వాష్రూమ్ బ్రేక్. బస్సు వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపింది సేలం టోల్ ప్లాజా దగ్గర మామ. కరెక్ట్ గా మన వాళ్ళిద్దరు ఫుల్ స్లీప్ లో ఉన్నారనమాట. నేనైతే ఇంకా కూడా ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను నిద్ర రాకపోయేసరికి. సో ఇంకెళ్ళి నేను రెస్ట్ తీసుకుంటాను. ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకెళ్ళి పడుకుందాం, రేపు మార్నింగ్ వీడియో కంటిన్యూ చేద్దాం. చలో. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాం అనమాట. టైం వచ్చి 6 అవుతుంది. ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ ఉంది. ఒక 10 మినిట్స్ ఉంది అనమాట. బరిగుడ్ నిద్ర కదరా. ఏం మాట్లాడతాడు నువ్వు? మామ ఇప్పుడే దిగాం అనమాట. ఇది ఆర్కాట్ బైపాస్. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు హోటల్కి పోవాలి. ఒక 10-15 కిలోమీటర్లు ఉందన్నమాట హోటల్. సో మామ ఇప్పుడు హోటల్కి వచ్చాము, కాకపోతే రూమ్స్ ఫుల్ అంట. మేమేం అనుకుని వచ్చామంటే ఎర్లీ చెక్ ఇన్ అయిపోద్ది, సో రూమ్ ఇచ్చేస్తారులే అనుకున్నాం. కాకపోతే వాళ్ళ దగ్గర రూమ్సే ఫుల్ ఉన్నాయంట. సో అందుకని ఫ్రెష్ అవ్వడానికి కూడా బాత్రూమ్ లేవంట వాళ్ళ దగ్గర. సో అందుకని వేరే హోటల్కి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. హాఫ్ డే కోసం 12 తర్వాత వస్తుందంట. నేను అనుకున్నది అది ఎర్లీ చెక్ ఇన్ ఇస్తాడులే, రూమ్లు ఉంటాయి కదా అనుకున్నా. అసలు ఫుల్ అంట రూమ్ మొత్తం. 12కే ఓపెన్ అవుతుందంట, అదే ఖాళీ అవుతుందంట. అదే అంతే కదా, ఖచ్చితంగా తీసుకోవాల్సింది తప్పదు. అబ్బా సూపర్ ఉందిరా హరి రూమా. అందుకే వాడు మనకు అంత తక్కువకి ఇచ్చాడా? కోరి ఇచ్చాడు, ఫస్ట్ రూమ్ ఇచ్చాడు అనమాట. అందుకే అంతసేపు చూస్తా ఉన్నాడు కదా. చాలా వరస్ట్ ఉంది. సో అదనమాట మామ, ఈ బ్లాగ్ ని ఇంతటితో ముగించేద్దాం. చాలా లాంగ్ అయిపోయి ఉంటుంది. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.